నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా మందకృష్ణ మాదిగ వర్సెస్ బ్రాహ్మణుల మధ్య ఒక రకమైనటువంటి చెప్పాలంటే సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. కౌంటర్కు రీకౌంటర్గా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో మీది తప్పు అంటే మీది తప్పు, మీరు క్షమాపణ చెప్పాలంటే మీరే క్షమాపణ చెప్పాలని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండవచ్చు. సో బ్రాహ్మణుల ఆధిపత్యం ఆది నుంచే ఉందంటూ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కామెంట్స్, ఇక బ్రాహ్మణులు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్, ఇట్లా చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సతీష్ మాదిగ గారు ఉన్నారు. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా బ్రాహ్మణ వర్సెస్ మందకృష్ణ మాదిగ మధ్య ఒక యుద్ధం నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సో మీ కామెంట్ ఏంది? అంటే ఇటు బ్రాహ్మణులేమో మందకృష్ణ వ్యాఖ్యలు చాలా వ్యంగ్యంగా ఉన్నాయి, మాకు క్షమాపణలు చెప్పాలి, మమ్మల్ని అవమానపరిచారు అంటున్నారు. మందకృష్ణ మాదిగ గారేమో లేదు బ్రాహ్మణులు అప్పటి నుంచే మమ్మల్ని అనగదొక్కుతున్నారని ఆయన అంటున్నారు. సో మీరేం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఈ అంశం అనేది ఎందుకు వచ్చింది? ఈ సంవత్సరం మార్చి 24వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అది ఆ కేసు ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించుకున్న బాపట్ల జిల్లాలో మన చింతాడ ఆనంద్ అని చెప్పేసి ఒక పాస్టర్, ఆయన తన బైబిల్ వాక్యం వాడలలో చెప్తున్నప్పుడు అక్కడ గొడవ అయితే రెడ్లు అతన్ని కొట్టిండ్రు. కొడితే ఆయన ఏం చేసిండు, స్పష్టంగా ఆయన పిటిషన్లో రాసిండు ఏమని, నేను క్రైస్తవుని, నేను పాస్టర్ని, నా పేరు చింతాడ భాస్కరు మాదిగా, నేను మాదిగ కులానికి చెందిన వాడిని, అయితే నేను బైబిల్ తీసుకొని బైబిల్ వాక్యాలు యేసుక్రీస్తు గురించి చెప్తుంటే నా మీద దాడి చేసిండ్రు, కనుక నా మీద దాడి చేసిన పలాని వ్యక్తులపైన అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి అని పిటిషన్ పెట్టాడు. అయితే అది ఓకే, అది కేసు అయింది ఆ పోలీస్ స్టేషన్లో. అయితే ఇది నడుస్తుండగానే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నా మీద ఒక పలాని క్రిస్టియను ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టిండు, అది ఎస్సీ/ఎస్టీ కేసు ఎట్లా వస్తుంది, ఆయన క్రైస్తవుడు అని చెప్పేసి అని ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది తప్పు, ఈ క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళకు ఈ చట్టాలు వర్తించవని చెప్పేసి అని తీర్పిచ్చింది. అయితే ఆయన అందరితో ఆగకుండా సుప్రీంకోర్టు పోయాడు. ఆ పాస్టర్ పోయేసి మన సుప్రీంకోర్టులో కేసు వేస్తే సేమ్ అదే తీర్పు వచ్చింది. నిజానికి ఈ తీర్పు వెనుక ఉన్న అంశం ఏంటంటే, ఇది చాలామంది ఇప్పుడు దళితులు చైతన్యవంతమైన కనుక ఇప్పుడు ఏదో ఆ సంచలనంగా అంటారు, కానీ ఇలాంటి తీర్పులు చాలా కోర్టులలో వచ్చినాయి. చాలా రాష్ట్రాల్లో చాలా కోర్టులలో కూడా ఈ అంశాల మీద తీర్పులు వచ్చినాయి. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పులే. ఆ తీర్పుకు ప్రధానమైన కారణం ఏంటంటే 1950 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 6వ తారీఖు నాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్న సమయంలోనే ఆ రోజున్న కులాలు, ఆ రోజున్న మతం, భారతదేశంలో హిందూ మతం ఏదైతే ఉన్నదో ఈ హిందూ దేశంలో హిందూ మతస్థులైన దళిత వర్గాలే కానీ ఏ వర్గాలే కానీ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే దాంట్లో ప్రధానంగా ఎస్సీ వర్గాలు గాన చేరితే గాన వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్సే కానీ ఎస్సీ/ఎస్టీ చట్టాలే కానీ వర్తించవని చెప్పేసి అని రాష్ట్రపతి గజిట్లో, రాష్ట్రపతి గారి యొక్క గజిట్లోనే ఉత్తర్వుల్లోనే 1950లో ఇది ఉంది. అయితే దీన్ని అధిగమిస్తూ 1956లో సిక్కు, హర్యానా ఈ ప్రాంతంలో ఉన్న సిక్కు మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ సిక్కు మతస్థులలో దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, దళిత వర్గాలు ఈ సిక్కు మతంలో ఎవరైనా కానీ చేరినరో వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్లు, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ చట్టాలు కూడా వర్తిస్తాయి అని చెప్పారు. అంటే హిందూ మతం నుంచి సిక్కు మతంలోకి వెళితే ఈ చట్టాలు వర్తిస్తాయని 56లో చెప్పిండ్రు. అదే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతంలో ఏదైతే 56లో చేరిండో, ఆయన చేరినప్పుడు అది ఆ మతంలో చేరిన వాళ్ళకి ఎస్సీలకు ఎస్సీ/ఎస్టీ చట్టాలు వర్తిస్తాయని లేదు. అయితే 1990లో వచ్చింది. 1990లో ఈ బౌద్ధ మతంలో కూడా ఎవరైనా కానీ ఎస్సీలు కానీ చేరితే వాళ్ళకు ఎస్సీ/ఎస్టీ చట్టాలు, రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఎందుకొరకు అంటున్నాను అని చెప్పేసి అని వాళ్ళు కామెంట్ చేశారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అని ఒక బలమైన సంస్థ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా అది మూల సిద్ధాంతాన్ని అందించే సంస్థ. అయితే వాళ్ళు ఆ రోజు 1990లో బౌద్ధిజంలోకి వెళ్ళిన దళితుల గురించి కామెంట్ చేస్తూ ఈ బౌద్ధ మతం అనేది కూడా హిందూ మతంలో ఆచారాల ప్రకారమే ఉంటుంది.
ఇది ఇండియన్ గొడుగు కింద ఉన్నదే ఇది. కనుక ఇందులోకి దళిత వర్గాలు వెళితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అని చెప్పింది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాము, క్రైస్తవ మతంలోకి అదే రకంగా ముస్లిం మతంలోకి ఈ ఎస్సీ వర్గాలు వెళ్ళితే ఎస్సీ చట్టాలు రిజర్వేషన్స్ వర్తించవని నిక్కచ్చిగా వాళ్ళు మళ్ళీ 1990లో బౌద్ధ మతాన్ని ఒప్పుకుంటూ కూడా ఆర్ఎస్ఎస్ చెప్పింది. బౌద్ధ మతాన్ని చెప్పిండ్రు వాళ్ళు స్పష్టంగా. అదే రకంగా అదే సమయంలో మండల్ కమిషన్లో ఓబీసీలకు సంబంధించుకున్న 3500 కులాలు 27% ఈ కులాలకి ఇవ్వాలి మండలి కమిషన్లో తీర్మానం చేస్తే అప్పుడున్న విపి సింగ్ ప్రధానమంత్రి దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి మన బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ చెప్పింది ఇది చాలా తప్పు, దేశ ఐక్యతకు హిందూ మతానికి దెబ్బ, ఇది ఈ కులాల వారిగా రిజర్వేషన్స్ ఇస్తే మా హిందూ మతానికి చాలా దెబ్బ వస్తుంది, అదే రకంగా బీజేపీకి ఓటు బ్యాంకు తక్కువ అవుతుంది అని చెప్పేసి అనే భావంతోన మేము దండాడుతున్నాము, మాకు ఇబ్బంది కలుగుతుంది, కనుక హిందూ మతం దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక సరే అయినా కులాల యొక్క వెనకబడతారని దృష్టిలో తీసుకుని ఫస్ట్ వ్యతిరేకించింది. తర్వాత మళ్ళీ ఈ కుల వ్యవస్థనే రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ అంటా ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ తీర్పు తర్వాత ఇదంతా కూడా బ్రాహ్మణ వర్సెస్ మాలా మాదిగ దళిత బిడ్డలు అనేటువంటి ఒక కాన్సెప్ట్కి పోయింది. ఎందుకు పోయింది అంటారు? మందకృష్ణ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా, మందకృష్ణ మాదిగ అన్న గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ప్రస్తుతము ఆర్ఎస్ఎస్ గొడుగు కింద బీజేపీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి కవిట్లో ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రతిదీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ లాగానే ఉన్నది. నిజానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ బ్రాహ్మణ పంచాయతీకి ఏమన్నా సంబంధం ఉందా? బోడిగుండుకు మోకాలికి చుట్టినట్టు ఉంది ఇది. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏం చెప్తుంది? ఈ బ్రాహ్మణ పంచాయతీ ఏంది? అసలు బ్రాహ్మణులు ఏం చేసిండ్రు? సరే బ్రాహ్మణులను ఒకసారి కుల వ్యవస్థ తీసుకొచ్చిండ్రు, అంటరాంతనం పాటింపజేసిండ్రు వీళ్ళే అని చెప్పేసి అనుకుందాం. కానీ అది ఉండొచ్చు, దాన్ని కూడా వివరిస్తూ బ్రాహ్మణులు ఎటువంటి తప్పులు చేసిరని చెప్పేసి అని రామాయణాన్ని, రాముని కథను, శ్రీకృష్ణుని కథంలో ఏకలవ్యుని, అదే రామాయణ కాలంలో శంభుకుని తల నరకమని బ్రాహ్మణుడు చెప్పిండంట. అందుకొరకు రాముడు శంభుకుని తల నరికిండని చెప్తాడు ఆయన. సరే అదే రాముని తమ్ముడైన లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిండు, అది అప్పుడు బాబానైనా చెప్పిండా? శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కొయ్యమని బ్రాహ్మణుడు గట్ట చెప్పిండా? రావణాసురుని చెల్లెలు కదా. ఇప్పుడు మన ద్రావిడియన్లో మన ఆరాధ్యుడు అంటాం కదా మనం, మన శూర్పణఖ అనే టైం మన అక్క కదా. మళ్ళీ ఆమె ముక్కు చెవులు లక్ష్మణుడు కోసిండు కదా, అది బాబనాయన చెప్పిండా? అదే రకంగా శంభుకుని తల నరికిన సమయంలో బాబనాయన చెప్పిండని చెప్తున్నాం. మళ్ళీ శ్రీకృష్ణుని కాలంలో ఎప్పుడైతే బొటనవేలును ఏకలవ్యుని బొటనవేలును తీయాలని చెప్పి ద్రోణాచార్యుడు చెప్పిండని చెప్తున్నాం. సరే ద్రోణాచార్యునికి బొటనవేలు అడుగు అని చెప్పేసి అని చెప్పినోడు ఎవడు? అర్జునుడు కాదా? మళ్ళీ ఈ అర్జునుడికి బాబానాయన చెప్పిండా? ద్రోణాచార్యుడు చెప్పిండా? ఏమి? ద్రోణాచార్యుడు ఇంకా బాధపడతాడు, వేరే నా బొమ్మ పెట్టుకొని వీడు విలువిద్య నేర్చుకున్నాడు, వీడిని నేను ఎట్ట అడగాలి అని చెప్పేసి అంటే అర్జునుడు ఏమన్నాడు? నాకన్నా ఎక్కువ విలువిద్యలు వచ్చినోడు నీవు ఎవరికి నేర్పానని చెప్పినావు, కానీ వాడేమని నీ బొమ్మ పెట్టుకొని నేర్చుకున్నాడు, కనుక వానికి నాతో సమానంగా విలువిద్య వచ్చింది, కనుక వాడు నాకు పోటీగా అవుతాడు, కనుక నువ్వు వెంటనే వాడిని బొటనవేలు అడుగు అని చెప్పినోడు ఎవరు? అర్జునుడు కదా. మన బావాని చెప్తున్న శ్రీకృష్ణుని యొక్క బావ అయిన అర్జునుడు ఆయన బొటనవేలును అడుగు అని చెప్పేసి అని ఎవరికి చెప్పి? ద్రోణాచార్యునికి చెప్పాడు. అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు దొంగనా లేకపోతే అడిగిన అర్జునుడు దొంగనా? మందకృష్ణ మాదిగనే చెప్పాలి. అంటే అట్టనుకుంటే మన వాలి సుగ్రీవులను వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి వాలిని చంపిండు కదా శ్రీరామచంద్రుడు. మళ్ళీ శ్రీరామచంద్రుడిని చెట్టుచాటు ఉండి సంపదని బాబనాయన చెప్పిండా? బాబనాయన చెప్పిండా ఎవరికి? రామునికి చెట్టుచాటు ఉండి కొట్టవా అని వాలిని అని చెప్పిండా? ఎందుకు కృష్ణమాదిగ గారు మీరు దేవునికి కులాలు లేవు అని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ కులాలను సృష్టించినోడు బ్రాహ్మణుడు అని చెప్తున్నావు? సరే ఓకే, అది ఉండొచ్చు, కానీ ప్రస్తుతం అదైతే అది అసందర్భమే కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంటుకు బ్రాహ్మణ పంచాయతీకి ఈ మన రాముని కృష్ణునికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఏమంటారు అంటే బ్రాహ్మణులు ఈ కులం పెట్టిన కనుక ఈ కుల వ్యవస్థ వల్ల కులం రద్దు కావాలి.
ఈ రద్దు కావాలనే డైలాగ్ ఎందుకు వస్తుంది ఈయన చేతికి, ఈయన నోటికి ఎందుకు వస్తుంది అంటే ఇస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, రిజర్వేషన్ ఫలాలు ఇవ్వండి, లేకపోతే కులాన్ని రద్దు చేయండి అని అంటుండు. నేను సూటిగా అడుగుతున్న ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ, నువ్వు ఫౌండర్ ప్రెసిడెంట్ కదా, నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ. నేను చెప్తున్నా ఈ కుల వ్యవస్థ రద్దు కావడానికి వీలు లేదు. కుల వ్యవస్థ ఉండాలంటారు ఇట్లే. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే ఈ కులం ఉంది కనుకనే నా వెనకబాటుతనం అనేది కనపడుతుంది. ఈ కులం ఉంది కనుకనే నన్ను వెనకబాటులో ఉన్నాడు అన్నట్టుగా గుర్తు ఏ కులపోళ్ళు వెనకబడవడరు, ఏ కులపోళ్ళు అంటరాంతనానికి గురవుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. కనుకనే కదా ఆ యొక్క వెనకబాటుతనం మోనికనే కదా ఈ యొక్క అంటరాంతనం ఉంది, ఈ వెనకబాటుతనం పోవాలనే ఉద్దేశంతోనే కదా రిజర్వేషన్స్ ఇచ్చింది. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఇచ్చింది ఎందుకొరకు? ఈ కుల వెనకబాటుతనం, ఈ కులం అంటరాంతనంతో ఉందనే ఉద్దేశంతోనే కదా రిజర్వేషన్స్ కల్పించింది. అంటే నీవు నిజానికి ఆ కులాన్ని ఎత్తి పడేస్తే రిజర్వేషన్స్ ఉండవు కదా. నేను అడుగుతున్నా, కులాన్ని తీసి పడేస్తే బాపనాయన ఈ కులాలు పెట్టిండు కనుక బాపనాయన పెట్టిన ఈ కులాలు ఉండొద్దని చెప్పేసి అని మాట్లాడుతున్న కృష్ణమాదిగ గారు, నువ్వు మాది అని 30 సంవత్సరాలు ఉద్యమం చేసినావు. నిన్నగాక మొన్న మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పుణ్యాన ఏబిసిడీలు వచ్చినాయి. వచ్చిన సంవత్సరం కూడా కాలే ఇక కులాలు పోవాలని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. ఇది నీ మాట కాదు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారి మాట, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీ మాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.